నా పేరు కిరణ్ మే ఎస్‌డివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరవాడ సినర్జీ ఫార్మాలో రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం, నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. ఉత్తరాంధ్ర జానపద జాతరతో విశాఖలో అంబరాన్నంటిన సంబరం, కళాకారులకు పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది, మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజం. ఆలివ్ టీవీఎస్ జూపిటర్ మేళాకు మంచి స్పందన, 110 సీసీపై ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు. అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం మరవక ముందే పరవాడలోని సినర్జీ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం జరిగింది. సినర్జీలో రియాక్టర్ లీక్ అయిన ఘటనలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబులు పరామర్శించారు. పరిశ్రమలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యమో భద్రతా వైఫల్యమో కానీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. పరవాడ ఫార్మాసిటీలో సినర్జీస్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో 4 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 6 కిలోలీటర్ల రియాక్టర్లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. జార్ఖండ్కు చెందిన లాల్ సింగ్, కోహడ్, రోషా అనే కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ కూడా గాయపడ్డారు. వీరిని మంత్రి అనిత, ఎంపీ రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులు పరామర్శించారు. సినర్జీ ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమని నేతలు అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలో భద్రతపై ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. జేఎన్ ఫార్మాసిటీలోని సినర్జీన్ ఫార్మా కెమికల్స్లో నిన్న రాత్రి 12:30కి బి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో ఈ దుర్ఘటన జరగడం జరిగింది. ఏదైతే అక్కడ మిథనాల్లో లెసిట్రాన్ అనే ఒక పౌడర్ మిక్స్ చేసేటప్పుడు, ఆ కెమిస్ట్రీ మిక్స్ చేసేటప్పుడు ఇంచుమించుగా ఆ కెమిస్ట్ దగ్గర 5 సంవత్సరాల నుంచి అదే కెమిస్ట్ వర్క్ చేస్తున్నాడు. ఆయన రాజామికి సంబంధించిన సూర్యనారాయణ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే కెమిస్ట్ మనకి కెమికల్ మిథనాల్లోనే ఆ లెసిట్రాన్ అనే కెమికల్ యూస్ చేసేటప్పుడు అది వంపేటప్పుడు లాస్ట్లో అతను చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ ఏంటంటే దాన్ని జస్ట్ దులిపాడు అనమాట. ఒక 900 kgs దాన్ని అందులో మిక్స్ చేయాలి. అది ప్రతిరోజు అతను చేస్తున్న వర్కే. కాకపోతే అదేంటంటే లాస్ట్ మినిట్లో అతను చేయడం వల్ల చిన్న హ్యూమన్ ఎర్రర్, అది కొంచెం ఇలా దులపడం వల్ల ఆటోమేటిక్గా ఒక్కసారిగా ఫ్లేమ్ రావటం. అక్కడే చుట్టుపక్కల పనిచేస్తున్న జార్ఖండ్లో ఉన్న ఇంచుమించుగా లాల్ సింగ్, అదేవిధంగా వైబోన్ కోరా, అంజీరియా, రాయల్ అంజీరియా అని జార్ఖండ్ నుంచి వచ్చిన 3 అక్కడ వర్కర్స్ కూడా ఈ దుర్ఘటనలోని ఈరోజు మనకు హాస్పిటలైజ్డ్ అవ్వటం అది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇందులోని ఎవరైతే వైబోన్ కోరా ఉన్నాడో అతనికి 90% బర్న్స్ అయిపోయినాయి, ఒళ్ళంతా కాలిపోయింది. మిగతా వాళ్ళందరికీ కూడా 60% బర్న్స్ అయినాయి. ఇప్పుడే డాక్టర్ గారు వాళ్ళతో కూడా మాట్లాడాము. మెరుగైన వైద్య సౌకర్యాలన్నీ కూడా కల్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికే కలెక్టర్ గారు, అదేవిధంగా అనకాపల్లి జేసీ గారు కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హాస్పిటల్కి పంపించి హాస్పిటల్లోని మెరుగైన వైద్యం అందించడానికి పర్టికులర్గా వీళ్ళందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. విషయం ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, అదేవిధంగా తర్వాత సహాయ చర్యలు ఎన్ని తీసుకున్నా కూడా పోతున్న ప్రాణాలను తిరిగి తీసుకురాలేము. అదేవిధంగా వీళ్ళు తాలూకు పడుతున్న ఇబ్బందుల్ని కూడా మనం ఎవరు కూడా పరిష్కరించలేం. హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకు నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. నేను అదే అడిగాను, ఎన్ని సూట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిగర్ అవుట్ కూడా చేయలేకపోతున్నారు. అసలు ఆ సూట్ ఎందుకు ఇవ్వలేదంటే మా దగ్గర ఉన్నాయంటే వాళ్ళు వేసుకోలేదండి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈరోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని, హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి, ఎవరు చేసిన పొరపాటు?
ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్డ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది పడడం ఏంటి? చీఫ్ కెమిస్ట్ అక్కడ అతనే ఈ మిక్స్ చేసే దాంట్లో ప్రతిరోజు కూడా అతనే మిక్స్ చేయడం. అతను కూడా ఏం జరిగిందో, ఏమన్నా కెమికల్లో ఫాల్ట్ వచ్చిందా ఏంటి అనేది అతనికి కూడా అర్థం కావట్లేదు. వారి జరిగిన వెంబడే యాజమాన్యం వారు, అంటే అక్కడ పనిచేసే ఆ హెడ్, వారికి తెలిసిన వెంబడే అక్కడికి వెళ్ళి రాత్రి దాదాపు 1-1:30కి హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. ఉదయాన్నే అంటే పోలీసుకు కానీ యంత్రాంగానికి కానీ ఎవరికి తెలియదు. హాస్పిటల్ వారు ఎప్పుడైతే పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశారో, ఇంత జరిగినప్పుడు పోలీస్ ద్వారా రావాలని చెప్పేసి, అయితే హాస్పిటల్లో అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము సైమల్టేనియస్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కలెక్టర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తే కానీ తిరిగి రాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయాన్నే 6 గంటలకే ఈ విషయం తెలుసుకొని ఎస్పీకి, కలెక్టర్కి మమ్మల్ని అందరినీ కూడా చేయడము. ఇక్కడ హాస్పిటల్లో 4 ఉన్నారు. 4లో 3 జార్ఖండ్ వాళ్ళు, ఒకరు వచ్చేసి విజయనగరం జిల్లా అతను సీనియరు, 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. మిగతా 3 అతను కూడా కెమికల్ ఇంజనీర్. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. మార్నింగ్ షిఫ్ట్లో కూడా చేశాను. ఎప్పుడు కూడా ఇట్లా జరుగుతుందని కూడా ఊహించలేదు. ఇది ఎందుకు జరిగింది కూడా అర్థం కావట్లేదు. అతను మాట్లాడుతున్నాడు బాగానే. ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పాము, ఇక్కడ వీలైతే ఇక్కడ చూడండి, లేదు ఇంకా మెరుగైన వైద్యం ఎక్కడన్నా కావాలా, హైదరాబాద్ తీసుకోవాలన్నా లేకపోతే ఎక్కడన్నా తీసుకోవాలన్నా ఫోన్ చేసి ఇలా జరిగింది, ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళామండి, ఇది పొజిషన్ అని చెప్పారు. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎంపీ గారితోనూ నాతోనూ మాట్లాడి ఎక్కడా కూడా రాజీ పడొద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసన్నా ఇంకా ఎక్కడన్నా మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏ అవసరమైతే అది ఎక్కడికి లేట్ లేకుండా వైద్య సదుపాయాలు అందించండి అని చెప్పటం. గంటకి ముఖ్యమంత్రి గారు 6 నుంచి ఇప్పటికి 4 సార్లు మాట్లాడారు. ఎందుకంటే నిన్న ఆయన చాలా కలత చెందారు, ఎందుకు రిపీటెడ్లీ ఇలా జరుగుతుంది అని చెప్పి. మరి మేమంతా కూడా చాలా బాధపడతా ఉన్నాం. ఇంతవరకు మా కళ్ళ ముందున్న మనుషులు రాత్రి ఇలా జరగటం అనేది మేము కూడా చింతిస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ మేము కానీ ఎక్కడా రాజీ పడకుండా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కుటుంబ సభ్యులకు కూడా కబుర్లు పంపించా, 4 తాలూకా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడా. అయితే దురదృష్టం ఏమిటి అంటే 5 సంవత్సరాల నుంచి కెమికల్ మిక్స్ చేస్తున్న ఒక అనుభవం ఉన్న వ్యక్తి అక్కడే ఉన్నాడు, ఆయనే మిక్స్ చేస్తా ఉన్నాడు. 3 అయితే లేబర్. పరిశ్రమల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలపై యాజమాన్యాలు, ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. విశాఖ సాగర్ తీరంలో జానపద కెరటం ఎగిసిపడింది. ఉత్తరాంధ్ర జానపద జాతర ఉర్రూతలూగించింది. కళాకారుల వేషధారణలు, సాంప్రదాయ నృత్యాలు అబ్బురపరిచాయి. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద జాతర కన్నుల పండుగ సాగింది. బుట్టబొమ్మల సొగసులు, తప్పెటగుళ్ల సవ్వడి, దింసా వయ్యారాలు, చెక్క భజనల సందడి, పులివేషాల చిందులు, నివ్వెరపరిచే కర్రసాము, ఆశ్చర్యపరిచే కత్తిసాము, కోలాటాల కోలాహలం. ఇలా ఒకటేమిటి, తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి జానపద కళారూపాల హోరు జనంలో హుషారు నింపిద్దే. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో లీడర్ రమణమూర్తి సారథ్యంలో నిర్వహించిన ఈ ఉత్తరాంధ్ర జాతర నగరాన్ని ఊరూతలూగించింది. గురజాడ కళాక్షేత్రంలో జానపద సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ఈ వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి అనిత, హాస్యనటుడు బ్రహ్మానందం, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తదితరులు హాజరయ్యారు. పేద కళాకారులను కాపాడుకుంటామని, వారికి పెన్షన్ వచ్చేలా చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. జనంలో నుంచి పుట్టిన జనపదాలే జానపదాలని అన్నారు. ఆ జానపద కళలను భావతరాలకు తెలియజెప్పేందుకు లీడర్ రమణమూర్తి చేసిన కృషి అభినందనీయమన్నారు.
తల్లి లాంటి జానపదాన్ని బతికించుకోవడం అందరిపైన ఉందని హోంమంత్రి అనిత అన్నారు. కళలు, కళాకారులు, కవులకు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర అని సినీ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. కళాకారుల జీవన విధానంపై ఆలోచించడం గొప్ప మానవత్వం అని చెప్పారు. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల పాటు కళావిహీనమైనటువంటి సందర్భంలో మళ్ళీ ఒక వెలుగును తీసుకురావడానికి అది కూడా మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, తూర్పు సెంటిమెంట్ అని. తూర్పు నుంచి ఏదైనా ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని. అలా మళ్ళీ పునర్వైభవం ఈ రాష్ట్రంలో రావడానికి తూర్పు నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రమణమూర్తి గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. దీన్ని కొనసాగిద్దాం. ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఈ రాష్ట్రంలో కవులకి, కళాకారులకి కానాచిగా నిలిచినటువంటి ఆంధ్రదేశాన్ని తిరిగి అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వయంగా కళాకారులైనటువంటి పుణితల పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్లే విధంగానే కళా రంగంలో కూడా మనం ముందుకు వెళదామనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇవాళ ఇది జానపద కళారూపాయలు చూస్తే వేదిక మీద నిజంగా నేను రమారవి 2 గంటల పాటు కూర్చున్నాను. 2 గంటల పాటు కూర్చున్నప్పుడు ఎవరికి వారి వారి యొక్క కళారూపాల్లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచిన వారు. కానీ కొంత బాధ ఏంటంటే కొన్ని విషయాల్లో ఇంకా పాత కళాకారులే ఉన్నారు, తర్వాతి తరం ఎందుకో తయారు కావటం లేదనేటువంటి బాధ మనలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా యువతీ యువకులు చాలా మంది పాత్రలు పోషించారు. వారందరూ కూడా అదే రకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. వారి ప్రతిభా సామర్థ్యాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ప్రదర్శనలు జరగాలి. ఆ ప్రదర్శనకు అవసరమైనటువంటి కళాక్షేత్రాలు మనకి ఏర్పడాలి. దానికి ప్రజలందరి తోడ్పాటుతో పాటు ప్రధానంగా ప్రభుత్వ తోడ్పాటు చాలా అవసరంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నారు. నాకు పొలిటికల్గా మాట్లాడడం తప్పించి సినిమా రంగాల్లో కానీ ఇలాంటి కళారంగాల్లో కానీ మాట్లాడడం చాలా తక్కువ అనేది. కానీ ఏదో చిన్న నా ప్రయత్నం. విషయం ఏంటంటే జానపదం అనేసరికి అది ఒక జనపదం. ఆ జనపదమే ఈరోజు ఇందాక పెద్దలు అన్నట్టుగా తెలుగు భాషని రక్షిస్తున్న ఈ జానపదులు ఎలాంటి వాళ్ళంటే మన కన్న తల్లి లాంటి వాళ్ళు. కన్న తల్లిని మర్చిపోతే ఎంత పాపమో జానపదుల్ని కూడా మర్చిపోతే అంతే పాపం కింద భావించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కళల్ని నమ్ముకొని వేరే కళ చేయడం ఇష్టం లేక నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. కళ రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది, రోజులు మారుతున్నాయి. మీ తమలో కళలు కూడా మారాలి, కొంచెం టెక్నాలజీ జోడించండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది జానపదం అంటే ఈ కళ ఇలాగే ఉండాలమ్మా, మా కట్టుబొట్టు ఇలాగే ఉండాలి, మా మాట తీరు ఇలాగే ఉండాలి, మా పాట తీరు ఇలాగే ఉండాలి, మేము మారిస్తే మారిపోయేది జానపదం కాదు, జానపదం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి వాళ్ళు చితికిపోతున్నా కూడా జానపదాన్ని బతికించాలని తపనతో చాలా మంది ఈ రోజుకి కూడా ఆకలితో అలమటించడం అనేది నిజంగా మనలాంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశ్వం, ఆ విశ్వంలో నుంచి పుట్టినటువంటి శబ్దాన్ని తీసుకుని వాటిని మాటల రూపంలో పెట్టి ఆ మాటలకి ఒక అక్షర రూపాన్ని పెట్టి దాన్ని భాషగా మార్చి ఆ భాషను మనం మాట్లాడుకుంటూ మన మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వాడికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఉపయోగించుకునేటువంటి సాధనగా ఏర్పడింది భాష. కాబట్టి అటువంటి భాషని చదువుకోవడానికి చదువు లేదు. ఇవాళ కూడా మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్గా చాలా తక్కువ మంది, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు భారతదేశంలో. అటువంటి వాళ్ళకి ఇప్పుడు మన రూపాయల మీద 100 80 లాంగ్వేజ్ మాత్రమే ఉంటాయి. ఎన్నో లాంగ్వేజెస్కి అక్షరం లేదు, లిపి లేదు, మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది. లంబాడీ భాష దానికి ఒక అక్షర రూపం లేదు. అటువంటి రూపం లేనటువంటి అక్షర రూపం లేనటువంటి స్థితినిచ్చి దీన్ని ఈ భాషని కళాకారులు అనేటువంటి వాళ్ళు అంటే ఈ అక్షరాన్ని మాటలుగా పెంచి మాటల్ని పాటలుగా పెంచి పాటల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పి దాని ద్వారా మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేసేటువంటి ఏకైక సాధనం జానపద కళ. అది ఉత్తర జానపదం,
ఇందాక మాస్టర్ గారు ఉత్తమ జానపదం, ఉత్తరమైన దక్షిణమైన సరస్వతిదేవి ఒకటే, ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. ఎక్కడ పుట్టినా మనుషులంతా ఒక్కటే కాబట్టి వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ అద్భుత ఉత్తరాంధ్ర జానపద జాతర కళామ తల్లికి నైవేద్యంలా సమర్పించారు. అలనాటి జానపద కళలను ప్రదర్శిస్తూ పల్లె తల్లిని గుర్తుకు తెచ్చారు. అచ్యుతాపురం సజ్లో ప్రమాదంపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని మాజీ సీఎం జగన్ విమర్శించారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎంతమంది ప్రమాదంలో చనిపోయారో వివరాలు కూడా చెప్పలేకపోతున్నారని, కార్మిక శాఖ మంత్రి తన దగ్గర వివరాలేవీ లేవని చెప్పడం సరికాదన్నారు. తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన 24 గంటల్లోనే ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం తమదేనన్నారు. ఈ పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగిందో లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ వెంట ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వారదు కళ్యాణి, జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మాజీ విప్ ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరుగుతా ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తా ఉన్నాము అని అంటే వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లైంట్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవరెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఆలివ్ టీవీఎస్ జూపిటర్ మెగా ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళాకు మంచి స్పందన వస్తోంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఈ మేళాను నిర్వహిస్తున్నారు. ప్రతి జూపిటర్ 110 cc/పై ఇన్సూరెన్స్ ను ఉచితంగా అందిస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంది. శ్రావణ మాసం సందర్భంగా ఆలివ్ టీవీఎస్ జూపిటర్ ఎక్స్చేంజ్ అండ్ లోన్ మేళాను ఈ నెల 24వ తేదీ వరకు 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అకేపాలెం హెచ్డిఎఫ్సి బ్యాంక్, మురళీనగర్, ఎన్జీఓస్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన మేళాకు మంచి స్పందన వస్తోంది. ప్రతి జూపిటర్ 110 cc/పై ఇన్సూరెన్స్ ను ఉచితంగా అందిస్తున్నారు. 90% వరకు ఫైనాన్స్ సదుపాయం, అతి తక్కువ డౌన్ పేమెంట్స్ తో వాహనాలను అందిస్తున్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ మేళాను నిర్వహిస్తున్నామని ఆలివ్ టీవీఎస్ ప్రతినిధులు చంద్రశేఖర్, సత్యనారాయణ తెలిపారు. ఇన్సూరెన్స్ ను ఉచితంగా ఇవ్వడం ద్వారా కస్టమర్లకు ఎంతో ఆదా అవుతుందన్నారు. దీంతో పాటు పలు ఆఫర్లు ఉన్నాయని అన్నారు. జూపిటర్ వాహనాలు మైలేజ్ లో, సర్వీస్ లో ఎంతో సౌకర్యంగా ఉంటాయని కొనుగోలుదారులు తెలిపారు. జి సత్యనారాయణ నా పేరు. ఇక్కడ ఎన్జిఓస్ కోణంలో మేము మేళా పెడుతున్నామండి. ఈరోజు రేపు అండి, అంటే 23, 24 తారీఖులో మేళ అండి. ప్రతి ఒక్క 110 cc స్కూటర్ పైన ఇన్సూరెన్స్ అనేది ఉచితం సార్. అది క్యాష్ అవని, ఫైనాన్స్ అవని, ఏదైనా సరే మేము ఆలివ్ టీవీఎస్ తరపు నుంచి ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తామండి. ప్రజలకి అందుబాటులో మనం ఉంచుతామండి వెహికల్. ఇదేంటంటే 110 cc వెహికల్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్స్ అండి, ఈజీ సెంటర్ స్టాండ్ అండి, లైట్ వెయిట్ మోడల్ అండి వెహికల్ అండి. ఇది మనకి ప్రజలకి అతి తక్కువ చేరులో, అతి తక్కువ ధరలో మన టీవీఎస్ జూపిటర్ వెహికల్ అనేది ప్రజల ముందుకు మేము తీసుకొచ్చామండి. ఇది ఈరోజు అంటే 23వ తారీఖు, 24వ తారీఖున మేళా జరుగుతున్నది కాబట్టి దీని ప్రకారంగా ఇన్సూరెన్స్ అనేది ఉచితం ఇవ్వడం జరిగిందండి. అంటే బండిలో ఏంటంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైజ్ ఉంటుందండి, ఇన్సూరెన్స్ ఉంటుందండి, నెక్స్ట్ టీఆర్పిఆర్ ఉంటుందండి దీంట్లో అనమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే విత్ నెంబర్ ప్లేట్ కూడా మన ఆలివ్ టీవీఎస్ కంపెనీ నెంబర్ ప్లేట్ కూడా ఇస్తుందండి కస్టమర్కి. మీకు 1 వీక్ ఆర్ 10 డేస్లో నెంబర్ ప్లేట్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి కస్టమర్కి. వెహికల్ తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కస్టమర్కి కాల్ చేసి ఏంటండి సార్ మీ నెంబర్ ప్లేట్ వచ్చింది, మీరు రండి వచ్చి తీసుకోండి, మేము దగ్గరుండి బిగించేసి నెంబర్ కూడా అప్లోడ్ చేసి పర్మనెంట్ నెంబర్ కూడా కస్టమర్కి సీబుక్ అనేది పీడిఎఫ్లో మొబైల్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి, వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. లక్ష్మి ఎలా ఉంది చూసారు కదా.
బండి నేను యూజ్ చేస్తున్నాను 1 ఇయర్ నుండి. మంచి మైలేజ్ ఇస్తుంది. మినిమము చిన్న చిన్న ఇవి కూడా ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు కూడా. మనకు కావాల్సింది అదేగా, మైలేజ్ కావాలి, ప్రాబ్లం లేకుండా ఉండాలి. ఫస్ట్ టీవీఎస్ వాడతారంటారు? ఫస్ట్ నేను అది ఏంటబ్బా యాక్టివా ఫస్ట్, తర్వాత దీనికి వచ్చా. అంటే అది వాడాం కదా, ఇది ఎక్కువ బళ్ళు కనబడుతున్నాయి ఇవి, సరే చూద్దామని చెప్పి తీసుకున్నా. మంచి మైలేజ్ ఇస్తుంది, బాగుంది. కంఫర్ట్ ఎలా ఉంటుంది? సస్పెన్షన్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇంకా ఇంకా అంటే ఫీచర్స్ అన్నీ బాగున్నాయండి. ఆలు టీవీఎస్ జూపిటర్ మేళాకు అన్ని ప్రాంతాల్లో మంచి స్పందన వస్తోంది. సిరిపురం, ఎంవిపి, మధురవాడ, గోపాలపట్నం, పెందుర్తి, తగరపల్స ప్రాంతాల్లో ఈ మేళాను ఏర్పాటు చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఈ నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని సంస్థ అధ్యక్షుడు సాంబదాస్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. సాగర్ నగరంలోని ఇస్కాన్ మందిరంలో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. బృందావనాన్ని తలపించే విధంగా వేడుకలు నిర్వహిస్తామని, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సో భక్తులందరూ హాజరయ్యి కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వాదం తీసుకోండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. సో ఎవరైతే వృద్ధులు లేదంటే చిన్నపిల్లలతో వస్తున్నారో వాళ్ళు పొద్దునే దర్శనకు వస్తే బాగుంటుంది. సాయంత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదని వాళ్ళందరికీ మార్నింగ్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది దర్శన్కి. సో ఇది చాలా స్పెషల్ ఇయర్, ఎందుకంటే 1999లో మేము ఇస్కాన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము వైజాగ్లో. సో ఆల్మోస్ట్ మేము 25 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము ఇస్కాన్ విశాఖపట్నంలో వచ్చి. సో ఈ సంవత్సరం ఇంకా ఘనంగానే చాలా గ్రాండ్గా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఇస్ 25 ఇయర్స్ కంప్లీట్ చేసి 26th ఇయర్లో ఎంటర్ అవుతున్నాము. అండ్ తర్వాత 27కి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంది, ఎందుకంటే కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు ఆవిర్భవించిన రోజు. సో ఆ రోజు కూడా ఆయనకి కలశాభిషేకం జరుగుతుంది, అలానే విందు వంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వచ్చిన భక్తులందరికీ ప్రసాదం వితరణ చేయడం జరుగుతుంది. సో కావున వైజాగ్ వాసులందరూ రావాలి. ఈసారి అనేక ప్రోగ్రాంలు యువకుల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లోనే యంగ్స్టర్స్కి గీత గురించి బోధించడం, విలువల గురించి బోధించడం మరి ఎంతో అవసరం ఉంది. సో అందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని, యంగ్స్టర్స్ని కూడా తీసుకొని రావాలి. అందరూ భగవద్గీత చదవాలి, కృష్ణుడు ఒక సందేశాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించాలి. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ ఉంటే ఎలాంటి చిన్న సినిమా అయినా సూపర్ హిట్ అవుతుందని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. డిమాండ్ చిత్ర అఫీషియల్ ట్రైలర్ మదిలిపాలెం సిఎంఆర్ సెంటర్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్ ఆకట్టుకుంది. చిన్న సినిమాలదే భవిష్యత్తు అంతా అని వంశీ అన్నారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. కానీ ఇది అంతకు మించి ఉందండి ట్రైలర్. ఎక్కువ ఖర్చు పెట్టించి చాలామంది ఇబ్బంది పడతా ఉన్న నిర్మాతలు. సో ఇలాంటి చిన్న సినిమాలు వచ్చి కంటెంట్తో వచ్చి సూపర్ హిట్ కొట్టడం వల్ల అటు డైరెక్ట్గా టెక్నీషియన్స్ కానీ ఎక్కువ మంది సినిమా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎక్కువ మంది ఉన్నారు. రానున్న రోజుల్లో ఇండస్ట్రీ అంతా కూడా విశాఖపట్నానికి రాబోతూ ఉంది. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా తక్కువ ఖర్చుకి అయ్యే విధంగా విశాఖపట్నం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా తమ్ముడికి మంచి డబ్బులు రావాలని, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా ప్రోత్సహించాలా దేవుని మనస్ఫూర్తి కోరుకున్నా. ఆల్ ద బెస్ట్ టోటల్ టీం, ముఖ్యంగా డైరెక్టర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మా తమ్ముడు సురేష్ గారికి అందరికి కూడా ఇక్కడ టీం మొత్తానికి కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా 4 days షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. నేను ఈ సినిమా అజయ్ జ్ఞానమూర్తి గారితో లాస్ట్ ఇయర్ నుంచి నేను 1 year నుంచి ట్రావెల్ అవుతున్నా. 1 year కిందటే సినిమా కొన్నాను నేను ఇది యాక్చువల్గా. కానీ మనం అనుకోకుండా లాస్ట్ ఆగస్ట్ 15th సినిమా రిలీజ్ అయింది. ఆ టైంలో మనకి తెలుగు సినిమాలు పెద్ద సినిమాలు ఉండడం వల్ల రిలీజ్ కుదరలేదు. ఈలోపు ఆల్రెడీ తమిళ్లో మనకి బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల మనం ఈ 23rd రిలీజ్ అవుతున్నాం అండి. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ వచ్చి కరెక్ట్ థియేటర్లోనే మాత్రమే చూడండి అని కోరుకుంటున్నా. ఓటీటీలో గట్టా చూడొద్దు. ఇది థియేటర్. So we wanted to try a new angle for this film.
that's why the Buddhist angle. I think it will be very fresh, and you'll all like the film. If you like the first part, you'll like the second part even more. The movie is a big success in Tamil Nadu, so we surely expect the same success here in Andhra and Telangana, as we know the Telugu audience are very passionate about films. So Demonte Colony 3, sorry, Demonte Colony 2 is coming out tomorrow in Telugu. We have been receiving lots of love from Tamil audience since the movie released, and we're expecting nothing less than the same from here as well, and we're kind of excited to getting it released here. Thank you, sir. Thank you. ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని హరే కృష్ణ మూవ్మెంట్ సభ్యులు శ్యామ మాధవ్ దాస్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25-26 తేదీల్లో గాదరాజు ప్యాలెస్లోను, 25 నుంచి 27వ తేదీ వరకు మధురవాడ, ఆనందపురం, భీమిలిలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. నా పేరు శ్యామ మాధవ్ దాస, హరే గాదరాజు ప్యాలెస్. మరొకటి ఏంటంటే గంభీరంలో గల IAM RTO ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో మన ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అనేది అత్యంత ఘనవైభవంగా చేసుకుంటున్నాము. మొదటగా ఉన్నటువంటి ఈ యొక్క MVP కాలనీ గాదరాజు ప్యాలెస్లో చేసే ఈ జన్మాష్టమి ఉత్సవాలలో భగవంతునికి హరినామ మండప సేవ, అంటే భగవంతునికి 108 పలకల ద్వారా వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఆ హరే కృష్ణ మంత్రం అనేది జపం చేస్తూ స్వామివారి దర్శనానికి ముందే తన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం ట్రై చేయడానికి ఆ యొక్క హరినామ జప మండపాన్ని ఎంగేజ్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నంలో ఉన్న మన గాదరాజు ప్యాలెస్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా మనకి ఆ IAM రోడ్, ఆనందపురంలో ఉన్నటువంటి IAM రోడ్లో కూడా హరే కృష్ణ మందిర ప్రాంగణంలో కని విని వెరిగినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను ఈ సంవత్సరం మనము చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏమంటే భజ గోవిందం. భజ గోవిందం అంటే రకరకాల మ్యూజిక్ స్కూల్స్ నుంచి, అంటే ఈ పారుపల్లి సరస్వతి గారు, సరస్వతి విద్యార్థి గారు, మండపాక శారద గారు, ద్వారం వెంకటకృష్ణ త్యాగరాజ వరకు 9:30 గంటల వరకు ఉంటుంది. భక్తులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్న భక్తులు, ఆనందపురము, పెందుర్తి, గంభీరం, అన్ని రకాల ప్లేసెస్ నుంచి కూడా భక్తులు ఎంతోమందిగా వస్తారని చెప్పి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ నాద నీరాజనం అంటే భజగోవిందంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి భగవంతుని యొక్క సంకీర్తనలో ఆ సంకీర్తన అలల్లో ఊలలాడుతూ భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ 2 ప్లేసెస్లో కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిరంతరంగా దర్శనం అనేది ఉంటుంది. వచ్చిన ప్రతి భక్తులు కూడా భగవంతుని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి భగవంతుని యొక్క కృపకు పాల్గొనాలని. జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సులభతరమైన ఇసుక సరఫరా చేపట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. సిపి బాగ్చితో కలిసి కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. అంతకుముందు ఇసుక స్టాక్ పాయింట్లను సందర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీతో కొంతమంది అక్రమార్కులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాగ్చిలు ఇసుక స్టాక్ యార్డులను పరిశీలించారు. అగ్రంపూడి స్టాక్ యార్డు వద్ద 61,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. సమస్యలుంటే ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. కృత్రిమ కొరత సృష్టించిన అధిక రవాణా ఛార్జీలు వసూలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సులభంగా ఇసుకను సరఫరా చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నామని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ చెప్పారు. సిపి బాగ్చితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అగ్రంపూడి స్టాక్ యార్డు వద్ద 61,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందన్నారు. సెప్టెంబర్ 11 నుంచి నూతన పాలసీని మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. అక్రమ విధానాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒకటే స్టాక్ పాయింట్ ఉంది. త్వరలో ఇంకా వారం రోజుల్లో మనము శ్రీకాకుళంలో ఉన్న డీసిల్టేషన్ పాయింట్ అందుబాటులో వస్తే అవి నార్త్ పోర్షన్స్ ఆఫ్ వైజాగ్, భీమిలి కావచ్చు, ఇంకా మండలం కావచ్చు, మనకి ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనము కొత్త విధానంలో, కొత్త శాండ్ పాలసీలో మనం ఐటీని పూర్తిగా ఉపయోగించి మనం సచివాలయంలో లేకపోతే ప్రభుత్వం నిర్ణయించే కార్యాలయంలో బుకింగ్ అనేది చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకు ఒకటే స్టాక్ యార్డ్ ఉంది కాబట్టి ఆ యార్డ్లో కేవలం మనకి ఒక 100 నుంచి 120 దాకా బుకింగ్ మాత్రమే మనం ప్రతిరోజు చేస్తాం కాబట్టి ఇది మనం ఒక చోట్లోనే మనము కంప్లీట్ చేసుకోగలం. కాబట్టి మనము ఒక్క ఆఫీస్లోనే పెట్టుతున్నాము. అందుకంటే మనకి సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. 4 ఆఫీస్ పెట్టి మనకు ఆన్లైన్ సిస్టమ్స్
ప్రతిరోజు ఇసుక బుకింగ్, లోడింగ్ స్థితిగతులపై ప్రత్యేక పర్యవేక్షణ పెట్టారు. ప్రజల ఫిర్యాదులపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించి శాండ్ పాలసీని పారదర్శకంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. డిమాంటీ కాలనీ 2 చిత్ర బృందం గాజువాక లక్ష్మీకాంత్ థియేటర్లో సందడి చేసింది. చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు, నిర్మాత సురేష్ రెడ్లు ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. గాజువాక ప్రాంతం నుంచి నిర్మాతగా ఎదిగిన సురేష్ రెడ్డికి ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆకాంక్షించారు. థియేటర్లో మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. సమావేశంలో పొట్టి మూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు. ఎంత డబ్బులు పెట్టినా సరే సినిమాలు ఓటీటీకి వెళ్ళడం వలన థియేటర్ టోటల్ చాలా లక్షల్లో పాపం జనం ప్రొడ్యూసర్స్. మరి జనం ముందుగా కొత్త స్థిరమైన సినిమాలు చూడాలి. సినిమా అలా చూస్తేనే ఇంత ప్రత్యేకంగా డబ్బులు పెట్టి సినిమాలు తీసేవాళ్ళు బాగుంటారు, నిర్మాతలు బాగోవాలి. అలా మన ప్రాంత భాషలు తీయడం ఇది గ్రేట్. అది గాజువాకలో వైజాగ్ వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ మానేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళే పర్మనెంట్ ప్రొడ్యూసర్స్, హైదరాబాద్ వాళ్ళే. అది మారాలని ఎప్పుడు చలన నిర్మాతలు కావాలని కోరుకున్న సమయంలో ఈ సినిమా రావడం, మంచి విజయం సాధించడం. మీరందరూ కూడా ఈ వీడియోలు చూసి సినిమాలో కొంతసేపు చూడండి, కొన్ని రోజులు, తర్వాత ఇంట్లో చూడండి ఫ్యామిలీ, దాన్ని కాదడం. ఇటువంటి ఇంకా సినిమాలు తీయాలి మీరు కోరుకుంటూ అజయ్ గారిని. ఆల్రెడీ విక్రమ్తో కూడా తీశారు, అంటే అదొకటి. అతను ఆల్రెడీ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది. రెండోది ఏంటంటే చాలామంది ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు. యువతగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే మన ఇప్పుడు డైలీ షెడ్యూల్లో బిజీ అవుతాం, చాలా ప్రెజర్ ఉంటుంది. మూవీ అనేది ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్. ఈ మూవీ ఖచ్చితంగా నాకు తెలిసిన హారర్ మూవీ అనేది చాలా యూత్గానే మనం ఉన్న చూస్తుంటాం. సో ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారు సురేష్ గారు, మా మిత్రుడు, లోకల్ సూపర్ స్టార్ అవ్వాలి. అదేవిధంగా అజయ్ గారు ఈ మూవీతోని మన టాలీవుడ్కి సూపర్ స్టార్ అవ్వాలి. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వార్షికోత్సవాలు ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు పోస్టర్ను ఆవిష్కరించారు. వేడుకల్లో జాతీయ పురస్కార బహుమతులను అందించనున్నామని అకాడమీ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, గౌరవ కార్యదర్శి రాంబాబులు తెలిపారు. జాతీయ పురస్కార బహుమతిగా ₹1,00,000 క్యాష్ అవార్డుతో పాటు 2 లక్షలు విలువ చేసే స్వర్ణ కమలాన్ని, నాద విద్యా భారతి బిరుదును ప్రదానం చేయనున్నామన్నారు. ఈ ఏడాది పద్మశ్రీ ఏకేసి నటరాజన్ కు ఈ బిరుదును ప్రదానం చేస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా మిజోరాం హరిబాబు హాజరవుతారని తెలిపారు. ఏకేసి నటరాజన్ గారు అద్భుతమైన కచేరీ, క్లారినెట్, అంతేకాకుండా ఆయన గాత్ర విద్వాంసులు కూడా మంచి గ్రేడెడ్ విద్వాంసులు గాత్రంలో కూడా. ఆ 2 కార్యక్రమాలు ఆయన ఇవ్వబోతున్నారు. రెండవ రోజు మీఠా పండిట్ అని హిందుస్థానీ కాన్సర్ట్ 25వ తారీఖున ఆదివారం నాడు బాంబే ఆవిడ వస్తుంది. అక్కడి నుంచి చాలా కలకటా నుంచి హార్మోనియం, తబలా వస్తున్నారు. ఆ కచేరీ ఉంటుంది. మూడవ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చేసిన విజిల్ విజర్డ్ ఒకడున్నాడు ప్రపంచం మొత్తం మీద, ఈలపాట పాడేవాడు. అటువంటి అతనికి గీతం యూనివర్సిటీ వాడు డీలిట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్. ఆయన కచేరీ పెట్టాము. చాలా అద్భుతంగా ఉంటుంది. నా భూత నా భవిష్యత్తు. అలాగే 4వ రోజు మనం ఇక్కడ ఓఎస్ త్యాగరాజన్ అని ఆయనకి అవార్డు ఇచ్చాం 3 ఏళ్ల క్రితం. వారి తమ్ముడు కూడా ఆ కోవకు చెందినవాడు, అంత గొప్ప విద్వాంసుడు, నటుడు. ఆయన బృందాన్ని తీసుకొచ్చి 38 మందితో వస్తున్నారు. ఆఖరి రోజున అంటే 29వ తారీఖు కచేరీ నర్తనశాల పౌరాణిక పద్య నాటకం ఉంటుంది. తీసుకున్న ఆ బిరుదు చాలా వారిని ఎంతో ఉత్తేజపరిచి ఇంకా బాగా చేయటానికి పడుతున్నదని ఇప్పుడు స్వీకరించిన 20 మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియజేశారు. ఆ విధంగా 6 రోజులు అంటే కర్ణాటక సంగీతం, డ్రామా, చివరి రోజు నృత్యం, ఇంకా వేరే ఇన్స్ట్రుమెంటల్ అన్ని రకాలు సంగీతానికి సంబంధించినవి ప్రదర్శింపబడుతుంది. వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆర్టిస్ట్సే పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక రకంగా ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు. ఈ పండుగని మీరు అందరికీ తెలియజేసి వారి యొక్క పాండిత్యాన్ని మనందరం గ్రహించేటట్లుగా చేస్తారని కోరుకుంటున్నాము. తిరుమలలో గోల్డ్ ఫ్యామిలీ హల్చల్ చేసింది. శ్రీవారి దర్శనానికి దాదాపు 25 కిలోల బంగారాన్ని కుటుంబ సభ్యులు ధరించి వచ్చారు.
పూణేకు చెందిన 3 భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఒంటి నిండా బంగారు ఆభరణాలను ధరించిన వీరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. పూణేకు చెందిన గోల్డ్ మ్యాన్లు సనీ సనవాగోర్చి, సంజయ్ దత్తాత్రేయ గుజర్, గోల్డ్ ఉమెన్ ప్రీతి సోనియాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 2 చేతుల్లో వెళ్లేందుకు సరిసమానంగా ఉంగరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, మెడలో పెద్ద పెద్ద చైన్లు ధరించారు. వీరి ఒంటిపై దాదాపుగా 25 కేజీల బరువు గల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిని ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 15 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఊరికి ఇచ్చిన ఫోనా చూసారా చెప్పాలి కదా. ఏం సార్ జరుపుకోండి ఏం సార్. హెడ్లైన్స్ మరోసారి. పరవాడ సినర్జీ ఫార్మాలో రసాయనాలు కలుపుతుండగా ప్రమాదం, 4గురికి గాయాలు, 1 పరిస్థితి విషమం. బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత. ఉత్తరాంధ్ర జానపద జాతరతో విశాఖలో అంబరాన్నంటిన సంబరం, కళాకారులకు పెన్షన్ మంజూరయ్యేలా కృషి చేస్తామన్న మంత్రి దుర్గేష్. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా ప్రమాదాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది, మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజం. ఆలివ్ టీవీఎస్ జూపిటర్ మేళాకు మంచి స్పందన, 1 టన్ సీసీపై ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తున్నామన్న సంస్థ ప్రతినిధులు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.